ప్రభువు మీతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి సువార్త అధ్యాయము 13 వచనములు 44 నుంచి 50వ వచనం వరకు. మత్తయి సువార్త అధ్యాయము 13 పరిశుద్ధ వచనములు 44 నుంచి 50వ వచనం వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వల్లే ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆ నిముత్యములు వెతకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనేను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డుకు లాగి అచట కూర్చుండి మంచి చెడులు చేపలను బుట్టలో వేసి పనికి రాని వానిని పారవేయుదురు. అటులనే అంత్యకాలమందును జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడదోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యొక్క 17వ సామాన్య ఆదివారం నాడు ఈనాటి దివ్య పఠనాల ద్వారా దేవుడు మనతో చక్కటైనటువంటి వాక్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఏంటి ఆ వాక్యం అంటే, విలువైన దాని కొరకై మనకున్న దాన్ని కోల్పోవడానికి సిద్ధంగా మనం ఉండాలి. ఏంటంటది? విలువైన దాని కొరకు మనకున్న దాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈనాడు ఈ యొక్క వాక్కు మనకి తెలియజేస్తున్నది. మనకి ఇహలోకంలో విలువైనది ఏంటి? మనకి విలువైనది బంగారం, డబ్బులు, మనం కట్టుకున్నటువంటి ఇల్లు, లేకపోతే మనకున్నటువంటి పొలాలు కానీ మనకున్నటువంటి భూములు అన్నీ కూడా విలువైనవి. అవన్నీ కూడా చాలా ఖరీదైనవి. వీటన్నిటి కూడా ఎకనామికల్ వాల్యూ ఉంటుంది. ఎకనామికల్ వాల్యూ అంటే డబ్బు వాల్యూ వీటన్నిటి కూడా ఉంటుంది. డబ్బు వాల్యూ వీటన్నిటి కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా విలువైనవి. ఇవన్నీ కూడా మనతో ఉంటే మనం డబ్బు కలవారిమి, ధనం కలిగినటువంటి వారిమి, లేకపోతే సిరి సంపదలతో విరజిల్లుతున్నటువంటి వారిమి. ఇవి లేకపోతే మనం జీవితం ఎలా ఉంటుంది? పేదరికమైనటువంటి జీవితం. లేకపోతే మనందరం కూడా డబ్బు లేనిటువంటి వారి కింద మనం మారిపోతూ ఉంటాం. కానీ వీటన్నిటికంటే విలువైనది
మనకున్నటువంటి సమస్తం అంటే విలువైనది ఏంటి? విలువైనదంట. ఎందుకు మనం దేవాలయానికి వచ్చాం? దేవుణ్ణి ఆరాధించడానికి. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం మనం. అది కాదు, ఇక పర్పస్ అది కాదు. మనం దేవుడి సన్నిధికి వచ్చింది దేవుణ్ణి ఆరాధించడానికి కాదు. ఎందుకని వచ్చాం మనం దేవుని సన్నిధికి? మన ఉద్దేశం ఏంటి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనం? పరలోకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంకి వెళ్ళాలి. ఆ పరలోకంకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మన యెహోలోకంలో దేవుని సన్నిధికి రావాలి, దైవవాక్కుని చదువుకోవాలి, ప్రార్థనలు చేయాలి, ఆ వాక్యాన్ని వినాలి, ఆ వాక్య ప్రకారం మనందరం కూడా జీవించాలి. అటు తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? పరలోకంకి వెళ్తాం. దేవుణ్ణి ఆరాధిస్తే పరలోకానికి వెళ్ళరు. దేవుణ్ణి ఆరాధిస్తే పరలోకానికి వెళ్ళరు. ఈ రోజులో జనాలకు కావాల్సింది ఏంటి? ఆరాధనే. మంచి పాట పెట్టుకోవాలి, మంచి బీట్ ఉండాలి, ప్యాడ్ ఉండాలి, కీబోర్డ్ ఉండాలి, పెద్ద పెద్ద ఊఫర్లు ఉండాలి. అప్పుడు జనాలు ఊగిపోవాలి. ఆ ఊపులో జనాలు ఏమంటారు? దేవుడే దిగొచ్చినట్టుంది, సాక్షాత్తు దేవుడే ఇక్కడ మా మధ్యన ఉన్నాడని చెప్పి అంటారు. నేను కూడా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. నేను మొన్న రాజప్రకాష్ ఆయన రాజమండ్రిలో ఆరాధన పెట్టారు కదా. ఆరాధన పెట్టినప్పుడు వర్షం కురిసింది, అవునా కదా? అక్కడ వర్షం కురిసినప్పుడు వర్షంలో కూడా జనాలు చేతులెత్తి పైకి ఎత్తి చప్పలు కొడతా ఇవన్నీ కూడా చేస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి అన్నాడంట, ఇగో అక్కడికి వెళ్తే దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో ఉన్నట్టు ఉంది, పరలోక రాజ్యంలో ఉన్నట్టు ఉందని చెప్పి అంటున్నారు. నేను అన్న, అయితే ఒక విషయం, అక్కడ ఉన్న ఊఫర్లు తీసేయండి, అక్కడ ఉన్న ఊఫర్లు పక్కన పెట్టేయండి, మ్యూజిక్లు కానీ ఇది ప్యాడ్లు కానీ అన్ని కూడా పక్కన పెట్టి ఉత్తి మైకుతో మామూలు స్పీకర్లు పెట్టి పాడండి, ఎవడు ఊగుతాడో నేను చూస్తానని చెప్పి నేను కూడా అన్న. మనిషిలో ఊపు దేని ద్వారా వస్తుంది? ఓఫర్ల వల్ల. మనిషిలో ఊపు వైబ్రేషన్ దేని ద్వారా వస్తుంది? ఓఫర్ల వల్ల. ఆ ఓఫర్లు ఊ అని ఊగుతుంటే బాడీ కూడా ఊగిద్ది. ఆ ఓఫర్ లేకపోయింది అనుకోండి, మనిషిలో చలనమే ఉండదు. ఉత్తిని అట్టి చూస్తూ ఉంటారు. ఉత్తి మైకి పెడితే ఎవడు ఊగుతాడా? ఒకడు. ఆ సబ్ ఓఫర్లు ఎన్ని పెడితే మ్యూజిక్ ఎన్ని ఉంటాయి మనిషి ఊగుతాడు. అవి లేకపోతే మనిషి ఊగుతాడా? ఒకడు. ఇవన్నీ చూసి, ఈ ఊపులన్నీ చూసి, వైబ్రేషన్ అన్ని చూసి దేవుడి దిగి వచ్చేసాడు, ఒళ్ళు పులకరించిపోతుంది, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి జనాలు అది ఆరాధన. నేను అదే అన్నా, ఊపలన్నీ తీపాడండి, మీ సౌండ్ సిస్టమ్ అంతా కూడా తీసేయండి, మామూలు స్పీకర్లు పెట్టుకోండి, బాకాలు పెట్టుకోండి, పాడండి. ఎవరు ఊగుతారు, ఎవరైనా డ్యాన్స్ చేస్తారు నేను కూడా చూస్తానని చెప్పాను. ఎవరు ఊగరు. అది ఆరాధన. అది దేవుని ఆరాధిస్తే పరలోకానికి వెళ్ళిపోతారా? సరే ఆరాధించారు, ఓకే. ఇంటికి వచ్చి జీవితం ఎలా ఉంటుంది? సేమ్ కుక్క తోక వంకర మన సామెత మనకి తెలుసు. మనందరూ కూడా వెళ్తారు, ఆరాధిస్తారు, బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, అన్నీ కూడా చేస్తారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కుక్క తోక వంకర, పాత జీవితమే. ఆరాధన ఎక్కడ పోయింది? వాక్యం ఎక్కడ పోయింది? ప్రార్థన ఎక్కడ పోయింది? మనం చేసేటువంటి విన్నపాలు ఎక్కడ పోయినాయి? ఎవరికి తెలియదు. అందుకని ఈనాడు మన తల్లి శ్రీస మనకి చక్కటి వాక్యాన్ని ఇస్తుంది. విలువైంది ఏంటి? ఆరాధన విలువైంది కాదు, నీ దగ్గర ఉన్న డబ్బు విలువైంది కాదు, నువ్వు చేసే ప్రార్థనలు విలువైనవి కాదు, నువ్వు చదువుకునే వాక్యం విలువైంది కాదు. విలువైంది ఏంటంట? పరలోక రాజ్యము విలువైంది. ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేదే ఈ వాక్కు. ఆ వాక్కు ప్రకారం జీవిస్తేనే మనం పరలోకానికి వెళ్తామే తప్ప ఆరాధిస్తే పరలోకానికి మనం వెళ్ళము. కాబట్టి ఈనాడు ఏది విలువైంది, ఏది విలువైంది కాదో తెలుసుకోమని చెప్పి ఈనాడు ఇక దివ్య పట్టణాలు మనందరం కూడా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మొదటి పట్టణం సొలొమోను రాజు తెలుసుకున్నాడు విలువైంది ఏమిటని. సొలొమోను రాజు తెలుసుకున్నాడు విలువైంది ఏంటో. చదవండి, మొదటి రాజులు 3:9. కావున నీ సేవకునకు మంచుడు చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము, లేదేని నీ వెన్నుకొనిన ఈ మహాప్రజలను పాలించుట నా తరము కాదు. హల్లెలూయా. అందరికీ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సొలొమోను రాజు కల్లో కనిపించే అంటున్నాడు, సొలొమోను నీకేం కావాలి? డబ్బు కావాలా? బంగారం కావాలా? నీ యొక్క శత్రువుల యొక్క పతనం కావాలా? నీకు ఆస్తిపాస్తులు కావాలా? బంగ్లాలు కావాలా? ఏం కావాలని ప్రభు అడుగుతున్నాడు. కానీ సొలొమోను రాజు వీటిని ఏటినన్నా కోరుకున్నాడా? దేన్ని కోరుకోలేదు. బంగారాన్ని కానీ, డబ్బు కానీ, ఆస్తులు కానీ, పాస్తులు కానీ, ప్యాలెస్లు కానీ ఇలాంటివి ఏమి కూడా సొలొమోను రాజు అడగలేదు. వాటి కోసం కాన్షియన్స్ లేదు, వాటి కోసం పరితపించలేదు. సొలొమోను రాజు దేనికోసం పరితపించాడు? జ్ఞానం కోసం. ప్రభా నాకు జ్ఞానం అది మాత్రం చాలు. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? దేవుడే జ్ఞానం. సర్వజ్ఞాని ఎవరు? దేవుడు.
దేవుడు సర్వజ్ఞానం కాబట్టి ప్రభు అటువంటి సర్వజ్ఞానాన్ని నాకు ప్రసాదింపుము అని చెప్పి ఎవరిని కోరుకుంటున్నాడు ఇక్కడ? దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ప్రభా వీటన్నిటికంటే విలువైనది నీవే, వీటన్నిటికంటే విలువైనది నీ జ్ఞానం, వీటన్నిటికంటే విలువైనది నీ యొక్క ఆశీర్వాదం, అది ఉంటే నాకు చాలు, నాకు ఇంకా ఏమీ కూడా అవసరం లేదని చెప్పి సొలొమోన్ రాజు ఈనాడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనం చదువుకున్న సువిశేష పట్టణం ద్వారా ప్రభు మనకి హల్లెలూయా 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 మరి ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ప్రభు మనకి 3 ఉపమానాలని ఆయన మనకి చూపిస్తూ ఉన్నాడు. మొదటి ఉపమానం ఏమిటి? పరలోక రాజ్యాన్ని దాచబడినటువంటి ధనముతో పోలిస్తూ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. రెండవ ఉపమానం పరలోక రాజ్యం ఆణిముత్యములు ఎత్తగు వర్తకుని వలె ఉన్నది అని చెప్పి ఒక వర్తకునితో ప్రభు పోల్చాడు. ఇంకా మూడవ దానిలో దేంతో పోల్చాడు యేసు ప్రభు? వలతో. ఏంటది? వలతో, సముద్రంలో వేయబడినటువంటి వలతో యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని ఆయన పోల్చడం అక్కడ మనం చూస్తూ ఉంటాం. మరి యేసు ప్రభు ఎందుకు ఉపమానాలు చెప్తున్నాడు? అది ఇక్కడ ప్రశ్న మనకి. యేసు ప్రభు ఎందుకు ఉపమానాలు చెప్పాలి, యేసు ప్రభు ఎందుకు కథలు చెప్పాలి అని మనం చూసినట్లయితే మనుషులకు గుర్తుండేది ఏమిటి? మనుషులకి ఉత్తినే వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనుషులకు గుర్తుండదా? గుర్తుండదు. మనుషులకి గుర్తుండదు. పాటలు పాడితే మనుషులకు గుర్తుండదా? ఆ పాట అంతా గుర్తుండదు. లేదా కథలు చెప్తే మనుషులకు గుర్తుండదా? గుర్తుండదు. మనుషులు గుర్తుండేది ఏంటి? కథలు. మనుషులు గుర్తుండేది ఏంటి? కథలు. మరి ఈ రోజులు కూడా వాక్యం చెప్తున్నారు చాలామంది, పెట్టకథలు చెప్తారు. పెట్టకథలు ఎందుకు చెప్తారు? గుర్తుండాలని చెప్పి. ఎందుకు చెప్తారు? అవి గుర్తుండాలి. కొన్ని సంఘటనలు కానీ కథ రూపంలో వారు కొద్దిగా మసాలా వేసి కారం కలిపి దాంట్లో పసుపు కూడా కలిపి చక్కగా దాన్ని పెట్టకథ రూపంలో మనకి ఇస్తారు. ఎందుకని చెప్తారు అలాగా? మనకి గుర్తుండాలని చెప్పి చెప్తారు. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఈ ఉపమానాలు ఎందుకు చెప్పాడంటే అవి మనిషికి గుర్తుండాలి, మనిషికి అర్థం కావాలంటే ఉద్దేశంతో యేసు ప్రభు ఉపమానాలని ఆయన చెప్పాడు. కానీ యేసు ప్రభు పెట్టకథలు చెప్పలేదు. యేసు ప్రభు ఎక్కడో పెట్టకథలు చెప్పడు. కానీ ఆయన చెప్పిందల్లా ఏంటి? ఉపమానాలు. ప్రైవేటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఈ 2 ఉపమానాలు మనం తీసుకుందాం. వల చేపలది మనం తీసుకోము, కేవలం మనం తీసుకునేది 2 ఉపమానాలు మాత్రమే. ఎందుకంటే టైం చాలా పడుతుంది ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్ళాలంటే. కాబట్టి ఈ 2టిని తీసుకుందాం మనం. మొదటి ఉపమానం, యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చాడు? ఆయన దాచబడినటువంటి ధనముతో పోల్చాడు. రెండవ ఉపమానంలో ఆణిముత్యములు ఎత్తకు వర్తకునితో పోల్చాడు. ఈ రెండిట్లో మనం చూసేటువంటి తేడా ఏమిటంటే, ఈ రెండిట్లో చూసే డిఫరెన్స్ ఏమిటంటే, ఒక్క దానిలో ఆ వ్యక్తికి అనుకోకుండా ధనం దొరికింది. ఏంటది? ఒక వ్యక్తికి అనుకోకుండా ధనం దొరికింది. రెండో దానిలో చూస్తే ఆ వర్తకుడు ఆణిముత్యాల కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆణిముత్యాల కోసం ఏం చేస్తున్నాడు? వెతుకుతూ ఉన్నాడు. అంటే మొదటి దానిలో మనం ఏం చేస్తుంటే యాక్సిడెంట్లీ ఈ ఫౌండ్ ద ట్రెషర్, అది మొదటిది. రెండవ దాంట్లో ఏంటంటే ఎర్నెస్ట్లీ వాజ్ సీకింగ్ ఫర్ ద పోల్స్. అంటే మొదటి దానిలో ఆ వ్యక్తి ఇగో నాకు ధనం దొరకాలని చెప్పి వెతకట్లేదు, అనుకోకుండా ఆ వ్యక్తికి ఆ ధనం దొరికింది. రెండో వ్యక్తి మాత్రం దానికోసం పరితాపించాడు. ఈ ఆణిముత్యాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతకడం మొదలుపెట్టాడు. వెతికి 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 చివరికి ఆణిముత్యాలని కనుగొండి. ఈ 2 డిఫరెన్స్ ఇక్కడ మనం చూసేది. మొట్టమొదటిది ఏమిటంటే అనుకోకుండా వ్యక్తికి ఆ ధనం అనేది దొరికింది. మరి అనుకోకుండా దేవుని యొక్క దీవులు చాలామంది జీవితంలోకి వచ్చాయి. బైబిల్ గ్రంథంలో చూస్తాం మనం చాలా చోట్ల. ఈనాడు మొదటి పట్టణం కూడా అంతే. సొలొమోన్ రాజు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఏమన్నా సొలొమోన్ రాజు ఇగో దేవుడు నా కళ్ళలో కనపడాలని చెప్పి నిద్రించాడా? లేదు. అనుకోకుండా దేవుడు కళ్ళలోకి వచ్చి చెప్పాడు, నీకేం కావాలి, నీకేం కావాలని సరే నేను ఇస్తాను, ఎందుకంటే నువ్వు నా యొక్క సేవకుని యొక్క కుమారుడు కాబట్టి నీకు ఏం కావాలని సరే ఇస్తానని చెప్పి అనుకోకుండా దేవుడు సొలొమోన్ రాజుకి ఇవ్వటం మనందరూ కూడా చూస్తూ ఉంటాం. మరి రెండో వ్యక్తులు ఎవరంటే మనం చూసేది యేసు ప్రభుని యొక్క శిష్యులు. యేసు ప్రభుని శిష్యులు ఎవరైనా సరే యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ వెళ్ళారా? యేసు ప్రభుని శిష్యులు ఎవరైనా యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు, ఒక ఆంద్రియ తప్ప. దాన్ని మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. ఆంద్రియ అంటాడు, ప్రభు నువ్వు ఎక్కడ
నివసిస్తున్నావు, మేము కూడా నీతో పాటు రావచ్చా అని చెప్పి అడిగినప్పుడు యేసుప్రభుడు వచ్చి మీరు చూడుడు అని చెప్పి యేసుప్రభు ఆంద్రేయను ఆహ్వానించాడు. ఇక్కడ ఆంద్రేయ ప్రభుని ఎత్తుకుంటూ వెళ్ళాడు కానీ ప్రభు ఆంద్రేయని ఎత్తుకుంటూ వెళ్ళలేదు. అదేవిధంగా మిగతా 11 మంది శిష్యులు, ఈ 11 మంది శిష్యులు కూడా యేసుప్రభుని ఎత్తుకుంటూ వెళ్ళలేదు, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. సొలొమోన్ రాజు దేవుని ఎత్తుకుంటూ వెళ్ళలేదు కానీ దేవుడే సొలొమోన్ రాజుని ఎత్తుకుంటూ వచ్చాడు. అదేవిధంగా శిష్యులు కూడా యేసుప్రభుని ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు కానీ యేసుప్రభు శిష్యులను ఎత్తుక్కుంటూ ఆయన వచ్చాడు. అదేవిధంగా మరియ తల్లి కూడా మనం జీవితంలో కూడా చూసేది అది, మరియ తల్లి కూడా దేవుణ్ణి ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు కానీ దేవుడే మరియ తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మా ఇదిగో నువ్వు ఒక కుమారుని కనేదవు, ఆ కుమారుడు సాక్షాత్ దేవుని యొక్క కుమారుడు అని చెప్పి చెప్పడం అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అనుకోకుండా దేవుని యొక్క దీవెనలు వారి జీవితంలోకి వచ్చాయి, అనుకోకుండా వచ్చాయి, యాక్సిడెంట్లీ వారి జీవితంలోకి ఎన్ని కూడా వచ్చాయి. ఇది అదేవిధంగా దాచబడినటువంటి ధనంలో ఆ ధనం అనుకోకుండా వ్యక్తికి దొరికింది, కావాలని ఎతకలేదు కానీ అనుకోకుండా వ్యక్తికి ఆ ధనము దొరికింది. అదేవిధంగా మన జీవితంలో అనుకోకుండా కొన్నిసార్లు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక 50,000 1,00,000 రూపాయలు మనకి దొరుకుతుంది, లేకపోతే బంగారు రింగో బంగారు చైన్ మనకి దొరుకుతుంది, అవునా కదా? అనుకోకుండా దొరుకుతుంది. కానీ నాకు డబ్బు దొరకాలి, నాకు బంగారం దొరకాలని చెప్పి కింద చూసుకుంటూ వెళ్తాం మనం, ఏమైనా దిక్కులు చూసుకుంటూ వెళ్తాం అటు ఇటు, లేదు దిక్కులు తీసుకుంటూ వెళ్తే మనల్ని ఎవరు వచ్చి గుద్దుతారు, ఎక్కడికి వెళ్తావు తిన్నగా? పరలోకానికో నరకలోకం మీ జీవితం మీద అది ఆధారపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మన జీవితంలో అనుకోకుండా కొన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి, అనుకోకుండా జరుగుతాయి, అనుకోకుండా దేవుని యొక్క దీవులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. కానీ అది కావాలని చెప్పి మనం ఎప్పుడు కూడా పరితపించం, కానీ కొన్నిసార్లు పరితపిస్తాం. కానీ అనుకోకుండా దేవుడే మన జీవితంలోకి వచ్చి మన జీవితంలో ఆయన గొప్ప మార్పును ఆయన తీసుకుని వస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా రెండవ దాంట్లో మనం చూసేది ఏమిటంటే ఆణిముత్యములు ఎతికే వర్తకుడు ఆణిముత్యాల కోసం పరితపిస్తూ వెతుకుతూ ఉన్నాడు. అంటే చాలామంది కూడా దేవుణ్ణి ఎత్తుకుంటూ వెళ్ళారు, దేవుడు ఎత్తుకుంటూ వారి దగ్గర రాలేదు కానీ వారే దేవుణ్ణి ఎత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళారు. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే జక్కయ్య ఎవరిని ఎత్తుకుంటూ వెళ్ళాడు? యేసు ప్రభువుని ఎత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ చూస్తాం మనం దాన్ని? మనం లూకాసు వార్త 19వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. అక్కడ సుంకరలో ప్రముఖుడు జక్కయ్య అని పేరు గల ధనికుడు ఉండెను. అతడు యేసు చూడవలనని యత్నించెను, కానీ పొట్టివాడొకటి చేతను జనసమూహము ఎక్కువ ఉండట చేతను చూడలేకపోయాను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారుణ పోవునున్న యేసును చూచుటకై ఒక మేడు చెట్టును ఆయన ఎక్కెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, జక్కయ్య ఇప్పుడు యేసు ప్రభు ఎత్తుకుంటూ జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య యేసు ప్రభుని ఎత్తుకుంటూ వచ్చాడా? జక్కయ్య యేసు ప్రభుని ఎత్తుకుంటూ వచ్చాడు. ఇదిగో యేసు ప్రభుని నేను చూడాలి, యేసు ప్రభుని ఎలాగైనా నేను దర్శించాలి, యేసు ప్రభుని ముఖకాంతిని నేను కూడా పొందాలని చెప్పి ఏం చేశాడు? పొట్టువాడు అయినప్పటికీ ప్రభుని చూడాలని చెప్పి పరితపించాడు. కాబట్టి ఏం చేశాడు? మేడు చెట్టుని ఎక్కి అక్కడ కూర్చున్నాడు. అంటే ఏంటి? విలువైన దానికోసం ఆ వ్యక్తి కూర్చున్నాడు. జక్కయ్య మామూలు వ్యక్తి కాదు. మన ఊళ్ళో ప్రెసిడెంట్ ఎలా ఉంటాడో అలాంటి వాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారిని కొబ్బరి చెట్టు కూర్చుంటే మనం ఏమంటాం? అతని వెంక చూసి మనం అందరూ కూడా నవ్వుతాం. ఈయన ప్రెసిడెంట్ అంటే చెట్టు ఎక్కేయడానికి పనులు లేరా, కూలోళ్ళు లేరని చెప్పి నవ్వుతూ ఉంటాం. మరి ఈ వ్యక్తి కూడా ధనికుడు, పేరుగాంచినటువంటి వ్యక్తి జక్కయ్య. తన జీవితం విలువైనటువంటి తన యొక్క అధికారాన్ని అంతా కూడా పక్కన పెట్టి ఎవరి కోసం వెళ్తున్నాడు? విలువైనటువంటి క్రీస్తు ప్రభువుని ఎత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మరి జక్కయ్య క్రీస్తు ప్రభువుని కనుగొన్నాడా లేదా? కనుగొన్నాడు. జక్కయ్య క్రీస్తు ప్రభువుని కనుగొన్నాడు, విలువ అనే దాన్ని పొందాడు. చివరి వచనం చదవండి. యేసు ప్రభు అనేది మాట చివరి వచనం. మనుష్య కుమారుడు అది కాదు, నేడే ఇంటికి రక్షణ వచ్చింది.
అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జక్కయ్య ఎత్తుకుంటూ వెళ్ళాడు. ఎవరిని ఎత్తుకుంటూ వెళ్ళాడు? క్రీస్తు ప్రభుని ఎత్తుకుంటూ వెళ్ళాడు. యేసు ప్రభుని కనుగొన్నాడు. ఆ విలువైనటువంటి పరలోక రాజ్యాన్ని పొందాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? రక్షణ. ఆ రక్షణను జక్కయ్య పొందాడు. అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరిని చూస్తామంటే మనం మగ్దల మరియమ్మ. మగ్దల మరియమ్మ ఎక్కడ చూస్తాం మనం? యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం చదవండి. మగ్దల మరియమ్మని మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తూ ఉంటాం. యేసు ఆమెతో, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతకుచున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అడుగుతున్నాడు మగ్దల మరియమ్మని, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఎవరిని వెతకుచున్నావు? మరి మగ్దల మరియమ్మ ఎవరిని ఎత్తుకుతుంది? ఎవరిని ఎత్తుకుతుంది? మగ్దల మరియమ్మ యేసు ప్రభుని ఎత్తుకుతుంది. ఎందుకని? 3వ రోజున తెల్లవారుజామున మగ్దల మరియమ్మ మిగతా స్త్రీలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. మనం ఎక్కడికైతే 3వ రోజున మరవరాలు కొవ్వొత్తులు పట్టుకుని మనం కూడా సమాధి దగ్గరికి వెళ్తామో, యూదులు కూడా అలాగే 3వ రోజున సమాధి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏదో ప్రార్థనలు ఏవో వారు చేస్తూ ఉంటారు. అదే మగ్దల మరియమ్మ కూడా వారితో పాటు వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? సమాధి ముందు ఉంచినటువంటి ద్వారం దగ్గర ఉంచినటువంటి రాయ పక్కకి త్రొల్లింపబడింది. లోపల చూస్తే యేసు ప్రభుని యొక్క శవము లేదు. ఆమె బోర్న ఏరుస్తూ యేసు ప్రభు కోసం ఎతుకుతుంది. ఏదో కుక్కలు వచ్చి నక్కలు వచ్చి లాక్కెళ్ళిపోయి ఉంటాయని చెప్పి యేసు ప్రభు కోసం వెతుకుతుంది. అప్పుడు యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, అమ్మా నువ్వు ఎవరిని వెతుకుచున్నావు? నువ్వు ఎవరి కోసం పరితపిస్తూ ఉన్నావు అని చెప్పి యేసు ప్రభు ఆమెను అడిగాడు. మరి మగ్దల మరియమ్మ యేసు ప్రభు కోసం వెతికింది. కనుగొందా లేదు? యేసు ప్రభుని కనుగొన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా జక్కయ్యలాగా మగ్దల మరియమ్మలాగా మనం కూడా ప్రభు కోసం వెతుకుతే యేసు ప్రభుని, ఆ పరలోక రాజ్యాన్ని మనం కూడా కనుగొనవచ్చు, మనం కూడా పొందవచ్చు. జక్కయ్య రక్షణ పొందాడు, పరలోక రాజ్యాన్ని పొందాడు. మగ్దల మరియమ్మ క్రీస్తు ప్రభుని కనుగొని క్రీస్తు ప్రభు ఉత్థానమైన క్రీస్తు ప్రభుని కూడా ఆమె పొందగలిగింది, చూడగలిగింది. అదేగా మనం కూడా వీరి వలె దేవుడి కోసం పరితపిస్తే, దేవుని కోసం మన జీవితంలో ఎదిగితే తప్పకుండా ఆయన మనకి దొరుకుతాడు. ఎక్కడ చూస్తాం మనం దాన్ని? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. ఎవరైతే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రభుని వెతుకుతారో వారికి ప్రభు దొరికేదారు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనం. అక్కడ నుండి మీరు మీ ప్రభు అయిన దేవుని కొరకు వెతకుదురు, కానీ పూర్ణ హృదయముతో వెదకురేని అతనిని కనుగొందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తినే ఎతికితే ఏది మనకి దొరకదు, మనసు పెట్టు ఎతకాలి. ఓకే, మీకు చెంకి ఏదో కింద పడిపోయింది ఎక్కడో అనుకోండి ఉదాహరణకి, లేకపోతే రింగే పడిపోయింది ఎక్కడో దారి మధ్యలో, మీరు గుర్తునే ఎత్తుక్కుంటూ వెళ్తే అది దొరకదు. మనసు పెట్టి ఎతకాలి. బంగారం పోతే ఎదుగుతారులే మనసు పెట్టి, ఏదో రూపాయి 2 రూపాయలు పోతే ఎతకర్లే, ఏదో పోతే పోయిందని చెప్పి వదిలేపోతారు. బంగారం పడిపోతే బోర్ నేడ్చి ఓకు ఎతికేస్తారు. ఇంకా దొరికేంత వరకు మనసు ప్రశాంతంగా ఉండదు వాళ్ళకి. అంత ప్రేమ బంగారం అంటే అంత విలువైంది కాబట్టి ఓహు ఎతికేస్తారు. దొరికినప్పుడు సంతోషిస్తారు, ఎగురు గంతులేస్తారు. ఇంటికి వచ్చి అందరితో చెప్తారు, బంగారం పోయింది, నాకు దొరికింది, అయ్యో అది ఎంత డబ్బు పోను, ఎంత విలువైంది పోదని చెప్పి చెప్పుకుంటారు. కానీ దొరికినప్పుడు సంతోషంగా వచ్చి ఆనందిస్తూ ఉంటారు. అదేవిధంగా అదే పరితాపంతో పూర్ణ హృదయంతో మనం కూడా ప్రభుని ఎతికితే ప్రభు తప్పకుండా మనం కూడా దొరుకుతాడని చెప్పి ఒక వాక్కు మనకి తెలుస్తుంది. అదే కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో సెలయేటి నీటి కొరకు దప్పికొన్న దుప్పి వలె నా ఆత్మ నీ కోసం పరితపిస్తుందని చెప్పి కీర్తనకారుడు అంటాడు. కీర్తన 42:1 వచనం. కీర్తన 42:1 వచనం. కీర్తన 42:1 వచనం. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పి వలె
నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇదిగో సెలయేటి నీటి కొరకు దప్పికొని దుప్పి వలె. దుప్పి అంటే దుప్పి కానీకి దాహం వేస్తే, అంటే డీర్, ఇంగ్లీష్లో మనం ఏమంటాం డీర్ అంటాం, తెలుగులో ఏమంటాం జింక. జింక కానీ దాహం వేస్తే నీటి కోసం ఓకు వెతికేస్తుందంట. ఎందుకని? దాహం దొరకకపోతే జింక చనిపోతుంది కాబట్టి ఆ నీటి కోసం ఓకు ఎతుకుతుంది. దొరికేంత వరకు కూడా ఎతుకుతూనే ఉంటుంది, పరుగులు తీస్తూనే ఉంటుంది ఇక జింక. ఆ నీరు దొరికినప్పుడు సంతోషంగా వెళ్ళి కడుపు నిండా అది త్రాగుతుంది. అదే ఇంకా మనం కూడా దుప్పి వలె దప్పిక కొంటే, ఎవరి కోసం దప్పిక కొనాలి? మనం క్రీస్తు ప్రభుని కోసం మనం దప్పిక కొనాలి. ఆ దప్పిక మనలో ఉన్నప్పుడు మనం కూడా దుప్పి వలె ఓకు ఎతుకుతాం, ప్రభు దొరికేంత వరకు కూడా ఎతుకుతూనే ఉంటాం. అదేవిధంగా కీర్తన, నా హృదయం నీ కొరకు పరితపిస్తూ ఉన్నది. అదేవిధంగా మీ హృదయం ప్రభు కోసం పరితపిస్తుందా లేదో అని చెప్పి ఒకసారి మనందరం కూడా ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఇప్పుడు ఎవరి కోసం వచ్చావు? మనం నీ కోసం వచ్చావా, ప్రభుని కోసం వచ్చావా? ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోండి. మీరే ఎవరి కోసం వచ్చారు? మీరు ఎవరి కోసం వచ్చారు? చెయ్య గుండె మీద వేసుకుని చెప్పాలి. ఎవరి కోసం వచ్చారు మీరు? దేవుని కోసమా, మీకోసమా? దేవుని కోసం కాదు, మీకోసం వచ్చారు మీరు. దేవుని కోసం రాలా. దేవుడి సన్నిధి రాకపోతే దేవుడు నేను చనిపోయిన తర్వాత నేను పరలోక రాజ్యంలో అయినా చేర్చుకోడు కాబట్టి భయంతో దేవుని దగ్గరకు వచ్చు. దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే నా కుటుంబాన్ని దేవుడు దీవించడు. దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు నాకు 3 పూటల భోజనాన్ని పెట్టడు. దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే తాగడానికి నీళ్ళు కూడా దేవుడు నాకు ఇవ్వడు. దేవుడి సన్నిధికి వెళ్ళిపోతే నా బిడ్డల యొక్క చదువు పాడైపోతుంది. ఆ భయంతో వచ్చేవే తప్ప ప్రభువు కోసం మనం రాలేదు. అవునా కదా? ఇది నిజమా అబద్ధమా? అది నిజమే, నేను చెప్పింది నిజమే. అందుకనే దేవుని దగ్గరకు వచ్చావు. నీ కోసం వచ్చేవే తప్ప దేవుని కోసం నువ్వు దేవుని దగ్గరికి రాలేదు. ఇప్పుడు జక్కయ్య ఎవరి కోసం వెళ్ళాడు? యేసు ప్రభు కోసం వెళ్ళాడు. మగ్దల మరియమ్మ ఎవరి కోసం వెతుకుతుంది? యేసు ప్రభు కోసం వెతుకుతుంది. అదేవిధంగా నువ్వు కూడా జక్కయ్య వలె ప్రభుని వెతుకుతున్నావా? నువ్వు కూడా మగ్దల మరియమ్మలే ప్రభు కోసం వెతుకుతున్నావా? ఇగో సెలయేటి నీటి కొరకు ఏ విధంగా అయితే కీర్తనకారుడు ఒక దుప్పితో పోల్చుకుని ఇగో నా హృదయం నీ కోసం పరితపిస్తున్నదని చెప్పి ఆ కీర్తనకారుడు చెబుతున్నాడు. అదేవిధంగా మనం కూడా చెబుతున్నావా లేదని చెప్పి మనం కూడా ఈ క్షణమున ఆత్మ పరిశోధన చేసుకోవాలి. కాబట్టి దేవాదేవుడు ఈ క్షణముని ఆయన కోసం పరితపించే హృదయాన్ని మనకందరూ కూడా దయచేయాలని చెప్పి ప్రార్థన చేయాలి. మరి రెండో విషయానికి వచ్చినట్లయితే మనం అక్కడ చూసేది ఏమిటంటే ఆనందం, జాయ్ ఆఫ్ డిస్కవరీ, అన్వేషణలో ఉండేటువంటి సంతోషం. మరి మొదటి ఉపమానంలో ఆ ధనాన్ని కనుగొన్న తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంట? సంతోషపడ్డాడా, బాధపడ్డాడా? ఉదాహరణ అనుకోండి, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బంగారు రింగు దొరికింది, మీకు సంతోషిస్తారా, ఆనందిస్తారా? సంతోషిస్తారా? ఆ రింగు నీది కాదు, ఎవరిదో. ఆ రింగు ఎవరిదో. లేకపోతే రింగు వదిలేండి, మీరు దారిలో వెళ్తున్న 10 లక్షలు దొరికింది, మీకు సంతోషిస్తారా, బాధపడతారా? సంతోషిస్తారు. 10 లక్షలు దొరికింది, నా జీవితంలో ఇంత డబ్బుని ఎప్పుడు కూడా నేను చూడలేదు, ఇంత డబ్బు కూడా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా సంపాదించలేను, దేవుడు నాకు దయచేసాడని చెప్పి ఎవరికి కనిపించకుండా బ్యాగ్లో కన్నా లేకపోతే చెంగులో కప్పేసుకుని తీసుకెళ్ళిపోతాడు. ఎందుకని? కనిపిస్తే వాళ్ళు వచ్చి మాది అంటారు కాబట్టి, ఇచ్చేయాలి కాబట్టి ఇవ్వడానికి ఇష్టపడు. చెంగులో ఉన్నా లేకపోతే మొగోళ్ళు అయితే ఎక్కడో చట్టనో జోబుల్లో అట్లో కుక్కేసుకుని తీసుకెళ్ళిపోతాడు. మరి మొదటి దాన్ని ఒకసారి చదువుదాం మనం. మత్తయి సువార్త 13:44 వచ్చింది, చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటిని దాచి ఉంచి చూడండి సంతోషముతో వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ పొలమును కొనేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ వ్యక్తికి ధనం దొరికిందో ఎలా ఆ వ్యక్తి ఫీల్ అయ్యాడంట? ఎలా భావించాడు? సంతోషంగా ఆ వ్యక్తి ఉన్నాడు. ఇదిగో నాకు ధనము దొరికింది అని చెప్పి సంతోషంతో ఆనందంతో ఆ వ్యక్తి ఉన్నాడు. అదే మగ్దల మరియమ్మ కూడా యేసు ప్రభు అని తెలిసినప్పుడు
ఆమె కూడా సంతోషించింది, ఆమె కూడా ఆనందించింది. అదేవిధంగా యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత మరి యేసు ప్రభు శిష్యులకు కనిపించినప్పుడు శిష్యులు కూడా చాలా సంతోషించారు, ఆనందించారు. ఎందుకని ఆనందించారు? ప్రభుని చూసాము కాబట్టి, ప్రభు మా దగ్గరకు వచ్చాడు కాబట్టి వారందరూ కూడా ప్రభుని చూసి వారందరూ కూడా ఆనందించారు. అదేవిధంగా అదే ఆనందాన్ని ఎక్కడ చూస్తాం మనం? మత్తయి సువార్త 18వ అధ్యాయము 13వ వచనం చూస్తాం. తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం గొర్రెల కాపరి వెళ్ళాడంట. ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషంగా గొర్రెను భుజం పైన వేసుకుని తన ఇంటికి వచ్చి, ఇదిగో తప్పుపోయిన నా గొర్రె దొరికి నాతో పాటు సంతోషించుడి, ఆనందించుడు అని చెప్పి ఆ వ్యక్తి పలకడం మనం చూస్తూ ఉంటాం. అక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అది దొరికినప్పుడు ఉన్నటువంటి 99 గొర్రెల కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉదాహరణకి, మీకు 4 బిడ్డలు ఉన్నారు. మీరు ఎక్కడికో పండగకి వెళ్ళారు. ఓకే, ఉదాహరణకి ఇక్కడ గుణదలకి వెళ్ళారు అనుకోండి. గుణదలకి వెళ్ళారు 4 బిడ్డలు. ఒక బిడ్డ తప్పుపోయాడు. 4 ఒకడు తప్పుపోయినప్పుడు మీరు కామ్గా వచ్చేస్తారు ఇంటికి తిరిగి. పోతే పోయేళ్ళే 3 బిడ్డలు ఉన్నారు, నాకు ఇంకా ఆడిపోతే ఎంత ఉంటే ఎంత అని చెప్పి వచ్చేస్తారు. వెనక్కి రారు. పిల్లోడు దొరికేంత వరకు కూడా ఎతుకుతూనే ఉంటారు. అక్కడ మైక్లో చెప్తారు, ఇగో పలానా వ్యక్తి యొక్క బిడ్డ తప్పుపోయాడు, కనిపిస్తే స్టేజ్ దగ్గర తీసుకురండి, వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్లు ఇస్తానే ఉంటారు. మీరు కూడా ఖాళీ కూర్చుంటారు, అక్కడ కాలు మీద కాలేసం కూర్చుంటారు, అక్కడ కూర్చోరు. ఏడుస్తూ వెతుకుతారు. ఆ బిడ్డ దొరికినప్పుడు సంతోషిస్తారు. ఆ బిడ్డ దొరికినప్పుడు మీరు అందరూ కూడా ఆనందిస్తారు. అదేవిధంగా యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ సంతోషం, ఆ క్షణంలో 3 బిడ్డల విషయాన్ని మర్చిపోతారు. మీరు దొరికిన బిడ్డపైనే మీ యొక్క ధ్యాస అంతా కూడా ఆ బిడ్డపైనే ఉంటుంది. అందుకే యేసు ప్రభు, ఇదిగో తక్కిన 99 గొర్రెల కంటే తప్పుపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ వ్యక్తి ఎక్కువగా సంతోషించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే లూకా సువార్త 15వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చూడవచ్చు. అక్కడ అంటే పోయినటువంటి నాణ్యం దొరికినప్పుడు ఆ స్త్రీ ఎంత సంతోషించిందో అక్కడ కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. లూకా సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. అది దొరకగానే స్నేహితులను, ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి నాతో పాటు ఆనందింపుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే విధంగా మనం కూడా తప్పుపోయినప్పుడు, అంటే మన పాపముల చేత దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, తప్పుపోయినప్పుడు, దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు, అంటే మనం మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కూడా మనం చూసి ఏం చేస్తాడంట? ఆయన ఆనందిస్తూ ఉంటాడు, ఆయన కూడా సంతోషిస్తూ ఉంటాడని చెప్పి ఈ యొక్క మాట ద్వారా మనందరం కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా 2వ ఉపమానం కూడా అదే సంతోషాన్ని చూస్తాం. ఒక వర్తకుడు ఆణిముత్యాల కోసం వెతుకుతున్నాడు. మరి ఆణిముత్యం దొరికినప్పుడు సంతోషిస్తాడా, బాధపడతాడా? సంతోషిస్తాడు. ఉదాహరణకు మీ పిల్లల్ని చూసుకోండి, 10వ తరగతి పరీక్షల కోసం వాళ్ళు సిద్ధపడుతున్నారు. బాబులు కష్టపడి చదివినప్పుడు 590 మార్కులు వచ్చినాయి. సంతోషిస్తారా, బాధపడతారా? సంతోషిస్తారు. ఎందుకని? మీ బిడ్డ కష్టపడ్డాడు, ఆ కష్టం చూసి మీరు కూడా ఎంతో బాధపడ్డాడు. ఇదిగో మా బిడ్డ నిద్రాహారాలు మానేసి కష్టపడి చదువుకుంటున్నాడు, మా బిడ్డకి ప్రతిఫలం దొరకాలి, అతని యొక్క కృషి సఫలత్వం కావాలని చెప్పి మనం కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డ బాగా మంచి మార్కులు రావాలని చెప్పి మనం కూడా పరితెప్పిస్తూ ఉంటాం. మరి ఆ మార్కులు వచ్చినప్పుడు సంతోషిస్తాం, బాధపడతాం? మనం సంతోషిస్తాం. అందరితో చెప్పుకుంటాం, ఊరందరితో చెప్పుకుంటాం, మా పిల్లోడే అన్నిట్లో పొడి చేసాడు, మీ పిల్లలు అన్నిట్లో పొడవలేదు, మా పిల్లోడే అన్నిట్లో పై చేయగలిగినాడు అని చెప్పి. అంటే ఇక్కడ సంతోషం కాదు, ఇక్కడ గొప్పలు చెప్పుకోవాలి కదా. అన్నిట్లో మా కుటుంబమే, మేమే ముందు, మా పిల్లోడే ముందు అని చెప్పుకోవడానికి దానికోసం వెళ్తారు తప్ప ఎక్కువ మార్కులు వచ్చింది చెప్పి పక్కన పెట్టేస్తారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి గొప్పలు చెప్పుకోవడానికి మనం బయటికి వెళ్తాం. అంటే ఆ క్షణంలో మనం సంతోషిస్తాం, ఆనందిస్తూ ఉంటాం కూడా. మరి ఇక వర్తకుడు కూడా ఆనుమూర్తిని దొరికినప్పుడు సంతోషించాడు. అంటే 2 ఉపమానంలో కూడా మనం చూసేది ఏమిటంటే సంతోషము, ఆనందము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా నీ జీవితంలో కూడా కష్టాలు,
కన్నీళ్ళు, నిరాశ, నిస్పృహలు కలిగినప్పుడు, అశాంతిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలోకి శాంతి, సమాధానాలు, నిరీక్షణ వచ్చినప్పుడు మనం సంతోషిస్తామా, బాధపడతామా? సంతోషిస్తాం. ఇదిగో దేవుడు ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి మాకు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. మా కష్టాల్లో ఆయన ఓదార్పులు మాకు దయచేశాడు. అశాంతిలో ఉన్నప్పుడు మాకు శాంతి, సమాధానం ప్రభు మాకు దయచేశాడని చెప్పి సంతోషిస్తాం, ఆనందిస్తాం. చాలా మంది కూడా వచ్చి ఏం చెప్తారు, వాళ్ళు సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. అవునా కదా? ఇగో మా కుటుంబంలో ఇంత కష్టం వచ్చింది, ఇంత నష్టం వచ్చింది, ప్రార్థన చేయగా దేవుడు మమ్మల్ని కరుణించాడు. కాబట్టి ఆ కరుణ ద్వారా మా కష్టాలన్నీ కూడా తీరిపోయాయి, మా బాధలన్నీ కూడా తీరిపోయాయి. కాబట్టి మాతో పాటు మీరు కూడా సంతోషించమని చెప్పి వారు సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈనాటి మొదటి ఉపమానం దగ్గరికి వద్దాం. దాచబడినటువంటి ధనం. మరి పూర్వకాలంలో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో బ్యాంకులు లేవు. ఎప్పుడైనా మన దగ్గర డబ్బు ఉంటే, నగలు ఉంటే ఎక్కడ దాచుకుంటాం మనం? బీరువాలో. ఆ బీరువాలకి తాళం ఉంటుంది, మళ్ళీ బీరువాలో మళ్ళీ ఇంకో పెట్టి ఉంటుంది, మళ్ళీ దానికి తాళాలు ఉంటాయి, మళ్ళీ ఇటు పక్కన ఇంకో పెట్టి ఉంటుంది, దానికి కూడా తాళం ఉంటుంది. 3 తాళాలు ఉంటాయి. ఆ 3వ తాళం దగ్గరే మనకున్న ధనాన్ని దాచుకుంటాం. మొదటి తాళం దొరికినా సరే, 2వ తాళం దొరికినా సరే, 3వ తాళం మాత్రం దొరకదు. అది బొడ్లోనే ఉంటుంది. ఇప్పుడు అది బొడ్లో ఉంటే మొగలకైతే మొలతాడుకు ఉంటుంది, అది మాత్రం దొరకదు. మొదటి తాళం, 2వ తాళం ఇంట్లో పెడతారు ఎక్కడో చాటున, కానీ 3వ తాళం మాత్రం బొడ్లో పడితే మగవాడికి అయితే మొలతాడుకు ఉంటుంది. అంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం, అంత జాగ్రత్తగా మనం అందరూ కూడా పెట్టుకుంటాం. అంత ఇంట్లో జాగ్రత్త లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాం? బ్యాంకులో పెట్టుకుంటాం, లాకర్లో. బ్యాంకులో లాకర్లు ఉంటాయి కాబట్టి ఆ లాకర్లో మనందరూ కూడా పెట్టుకుంటాం, లాకర్లో తీసుకెళ్ళి. మరి పూర్వకాలంలో ఇటువంటి ఉన్న వాళ్ళకి అందరూ కూడా లేవు. మనకున్న బీరువాలు కానీ, పెట్టెలు కానీ ఇవన్నీ కూడా వారికి లేవు. పూర్వకాలంలో వారికి ఉన్న ఒకే ఒక బ్యాంక్ ఏంటంటే అది మట్టి. వాళ్ళకు ఉన్నటువంటి బంగారం అన్నంతా కూడా ఎక్కడ దాచుకునే వాళ్ళు? మట్టిలో దాచుకునేవాళ్ళు. ఎందుకని? ఇది బంగారం మాత్రం తుప్పట్టదు, ఇనుము తుప్పడుతుంది, కానీ బంగారం మాత్రం ఎన్నట్టు కూడా అది తుప్పడదు. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? మట్టిలో గొయ్యి తీసి పాత పెడతారు. అందుకని మనంతో లంకి బిందులు దొరికినాయి, పొలం దున్నుతుంది అంటారు కదా. లంకి బిందులు ఏమవుతుంది? బంగారం పడుతుంది, బిస్కెట్లు, బంగారు బిస్కెట్లు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి తుప్పటవై. అంటే ఆ రోజుల్లో రాజులు యుద్ధాలు వచ్చినప్పుడు అండ్ కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంట? బంగారం అంతా కూడా లంకి బిందులు పెట్టేసి మట్టిలో తవ్వి దాచేవాళ్ళు, దూరంగా పారిపోయేవాళ్ళు. అంతా కూడా సద్దు మణిగిన తర్వాత, అంతా కూడా ప్రశాంతంగా ఉన్న తర్వాత వచ్చి గోతులు తవ్వుకుని ఆ బంగారాన్ని బయటికి తీసుకునేవారు. కొన్నిసార్లు వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు కాదు, అక్కడే ఉండేవారు, మరణించేవారు. ఆ పొలాన్ని ఎవడో కొనుక్కుని ఉంటాడు, పొలం దున్నప్పుడు నాకు లంకి బింగిలు దొరికినని చెప్పి సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి పూర్వకాలంలో దాచుకోవడం బ్యాంకులు లేవు, బీరువాలు లేవు, లాకర్లు లేవు, ఏమి కూడా లేవు. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక బ్యాంక్. ఏంటి ఆ బ్యాంక్? మట్టి. ఆ మట్టిలో వారందరూ కూడా దాచుకునేవారు. ఆ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 22:25. మత్తయి సువార్త 22:25. మత్తయి సువార్త 22:25. మాలో 7 కదమ్మా. అది ఎక్కడో తప్పింది. ఓకే, మనం అక్కడ చూసేది ఏంటంటే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. 3 వ్యక్తులు పిలిచి మొదటి వారికి 10 వరహాలను, రెండో వాడికి 5 వరహాలను, మూడో వారికి 1 వరహాన్ని ఇస్తాడు. అంటే 10 లక్షల వరహాలు, 5 లక్షల వరహాలు, 1 లక్ష వరహాలు. 10 లక్షల వరహాలు పొందినవాడు ఏం చేస్తాడు? వ్యాపారం చేసి ఇంకొక 10 లక్షలు సంపాదిస్తాడు. రెండోవాడు కూడా 5 లక్షల వరహాలు పొందినవాడు వ్యాపారం చేసి ఇంకొక 5 లక్షల్ని సంపాదిస్తాడు. మూడోవాడు ఏం చేశాడంట? రాజుకు భయపడి ఏం చేశాడంట? గొయ్యి తీసి ఆ ధనాన్ని పాతబెట్టాడు. అంటే ఎవరు కనిపించకుండా పాతబెట్టాడు. అంటే పూర్వకాలంలో వారికి ఉన్నది ఒకే ఒక బ్యాంక్. ఏంటి ఆ బ్యాంక్? అది మట్టి. కాబట్టి
ఈ ధనాన్ని కూడా ఒక వ్యక్తి దాచి ఉండి ఉంటాడు. ఈ వ్యక్తి అక్కడ తవ్వుతూ ఉండగా ఆ వ్యక్తికి అది దొరకుండవచ్చు. అది అక్కడ మనం చూసేది. లేకపోతే ఆ వ్యక్తి కష్టజీవి కావచ్చు. ఈ రోజున మనం కానీ కరువు పనికి వెళ్తాం. ఈరోజు కరువు పనులు కూడా జనాలు వెళ్తారు. కరువు పనులకు వెళ్ళే వాళ్ళు ఎలా పని చేస్తారు? చెమటంతా ఊర్చి కండ్లంతా కూడా కరిగించి పని చేస్తారు. వాళ్ళు కరువు పని కూడా చేస్తారు అలాగా. మరి మీరు కరువు పనికి వెళ్తారు నాకు మాత్రం తెలియదు. నేను బెదరగా ఉన్నప్పుడు నాతోనే కరువు పని స్టార్ట్ అయింది. ఎప్పుడు 2008 అనుకుంటా కరువు పనులు స్టార్ట్ అయింది. నేను కూడా వెళ్ళేవాడిని. మా ఇంట్లో పరిస్థితి బాగా నేను కూడా కరువు పనులకి వెళ్ళేవాడిని. కరువు పనులకి వెళ్ళి తవ్వేసాం. అక్కడికి వెళ్ళి తవ్వనా వద్దా అని చెప్పి తవ్వుతారు. చెమట చుక్క కూడా కింద పడదు, కళ్ళు కూడా కరగవు. ఉదయాలుతారు, ఏదో 2 మట్టి గంటలు తవ్వుతారు, పడేస్తారు, కూర్చుంటారు, ఊసులు చెప్పుకుంటారు, ఫోటో తీయడానికి వస్తారు. అక్కడ పొలుగు పార పట్టుకుని నిల్చుంటారు, ఫోటో తీస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకి ఏదో మళ్ళీ ఇంకో 2 మట్టి గంటలు తవ్వి మళ్ళీ కూర్చొని 12 అయిపోతాం కానీ పొలుగు పార పట్టుకుని చక్క ఊసులు చెప్పుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తారు. మరి ఈ వ్యక్తి అలాంటి వాడు కాదు. ఈ వ్యక్తి కష్టజీవి, కష్టపడి పనిచేసేవాడు. కాబట్టి చెమట వచ్చి గట్టిగా తవ్వచ్చు. ఆ గడ్డపార పట్టుకుని లోతుగా తవ్వు ఉండవచ్చు. ఆ గడ్డపార పట్టుకుని లోతుగా తవ్వాడు కాబట్టి ఆ లంకి బిందులు ఈ వ్యక్తికి దొరికాయి. అదే కష్టజీవి కాకపోతే ఆ వ్యక్తికి దొరికేది కాదు. అదేగా మనం కూడా జీవితంలో కష్టపడితేనే ఏదైనా సాధించగలం, ఏదైనా సంపాదించుకోగలం. కష్టపడకుండా, ఒళ్ళు కదలకుండా, చెమట పట్టకుండా ఏది కూడా మనం సాధించలేం. జీవితంలో ఏదైనా సాధించాలంటే, ఏదైనా కనుగొనాలంటే కష్టపడాలి. ఆ కష్టాజీతం ఉంటేనే మనం ఏదైనా సరే సాధించగలం. కష్టాజీతం లేకపోతే ఏది కూడా మన జీవితంలో సాధించలేం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆ పరలోక రాజ్యాన్ని కనుగొనాలి అంటే, ఆ పరలోక రాజ్యాన్ని చూడగలగాలంటే మనం కూడా తవ్వాలి. ఆ వ్యక్తి వల్ల మనం కూడా తవ్వాలి. ఏం తవ్వాలి? మనలో ఉన్నటువంటి పాపాన్ని తవ్వి పక్కన పడేయాలి. మనలో ఉన్నటువంటి దేశాన్ని తవ్వి పక్కన పడవేయాలి. మనలో ఉన్నటువంటి ఏషం తవ్వి పక్కన పడేయాలి. మనలో ఉన్నటువంటి క్రోధం తవ్వేసి పక్కన వేయాలి. మనలో ఉన్నటువంటి అశాంతిని తవ్వేసి పక్కన వేయాలి. అప్పుడు మనం ఏం కనుగొంటాం? పరలోక విలువలను మనం కనుగొంటాం. ఆ పరలోక విలువైనటువంటి వస్తువులు మనందరూ కూడా కనుగొనగలం. ఏంటి పరలోక విలువలు? ప్రేమ, శాంతి, సమాధానం. ఇవే పరలోకపు విలువలు. పరలోక విలువలు 3 ఉంటాయి: ప్రేమ, న్యాయము, శాంతి. ఆ 3 కూడా మనం కనుగొనగలం. ఆ 3 కనుగొన్నప్పుడే ఇహలోకంలో కూడా మన పరలోక జీవితాన్ని జీవించవచ్చు. నీ కుటుంబంలో ప్రేమ ఉంటుంది, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ శాంతి సమాధానాలు, ప్రేమ, అనురాగాలు నీ జీవితంలోకి రావాలంటే ఏం చేయాలి? నీ కుటుంబంలో ఉన్నటువంటి పాపాన్ని తోవేసేయాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి ద్వేషాన్ని కానీ, అన్యాయాన్ని కానీ, కోపం కానీ, క్రోధం కానీ, ఈర్ష కానీ, మరి ఇతర ఏ దుష్ట కార్యాన్ని సరే తోవి పక్కన పడవేయాలి. అవన్నీ కూడా తీసేసినప్పుడు ఏమి ఉంటుంది? అక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది, న్యాయం మాత్రమే ఉంటుంది, శాంతి మాత్రమే ఉంటుంది. అటువంటి శాంతి సమాధానాల దేవాదేవుడు మీకు అందరూ కూడా దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి 2వ ఉపమానానికి వచ్చినట్లయితే ఆణిముత్యములు ఎతగేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఆణిముత్యాలు అనేవి ఏమిటవి? డైమండ్స్. ఇవన్నీ కూడా ఏంటి? డైమండ్స్. ఈ ప్రపంచంలో అందమైనవి ఏమిటంటే ఆణిముత్యాలు, డైమండ్స్. అందుకని ధనవంతులు కూడా ఆణిముత్యాలు కొనుక్కుని వాళ్ళకు ఉన్నటువంటి నగల్లో పెట్టుకోవాలని చెప్పి వారందరూ కూడా పరితపిస్తారు. చిన్న నగ అయినప్పటికీ దాంట్లో ఒక డైమండ్ పెడితే చాలు, అది నిగనిగలాగా ప్రకాశిస్తుంది, మెరుస్తూ ఉంటుంది. అటు ఆ డైమండ్ అన్నమాట. అంటే ప్రపంచం అన్నిటికంటే విలువైంది, అందమైనవి, విలువైనది ఏమిటంటే డైమండ్లు. అన్ని డైమండ్లు అంటే ఆణిముత్యాలు విలువైనవి. మరి మన జీవితంలో ఆణిముత్యాలు ఏమిటి? మనం దేనికోసం వెతుకుతున్నాం? ఈ వర్తకుడు వల్లే ఆణిముత్యాలు వెతుకుతున్నామా? అంటే ఈ ప్రపంచంలో మనం దేనికోసం వెతుకుతున్నాం? బంగారం కోసం, డబ్బు కోసం, ఆస్తుల కోసం, పాస్తుల కోసం వెతుకుతున్నామా? లేకపోతే విలువైన దానికోసం వెతుకుతున్నామా? విలువైనది ఏమిటి ఈ లోకంలో? ప్రేమ విలువైనది, శాంతి విలువైనది, కరుణ విలువైనది, క్షమ విలువైనది. ఆ విలువైనవి ఇవ్వడానికే ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఇచ్చింది ఇదే ప్రేమ. ఆ ప్రేమనే పంచాడు.
అటువంటి విలువైనటువంటి ప్రేమ మనలో ఉంటే మనం ఏ జీవితాన్ని సరే మనం జీవించవచ్చు. నువ్వు పేదవాడు అయినప్పటికీ ప్రేమ ఉంటే కుటుంబాన్ని నువ్వు చాలా బాగా చూసుకోవచ్చు. ఆ ప్రేమ ఉంటే నువ్వు ధనవంతుడికి అయినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే నీ కుటుంబాన్ని నువ్వు బాగా చూసుకోవచ్చు. అటువంటి ప్రేమను ఎవరిచ్చారు మనకి? యేసు ప్రభు మనకందరూ కూడా ఆయన ఇచ్చాడు. విలువైనది మనకిచ్చాడు కాబట్టి ఆ విలువైన దానికోసం మనం వెతకాలి. ఆ విలువైనది ఏమిటి? ప్రేమ కోసం, శాంతి సమాధానం కోసం, అనురాగాల కోసం, దేవుని యొక్క కరుణ కోసం, దేవుని యొక్క క్షమ కోసం మనందరూ కూడా వెతకాలి. అవే విలువైనవి. కానీ మనకు ఉన్నటువంటి డబ్బు కానీ బంగారం కానీ ఇవేమి కూడా విలువైనవి కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇద్దరిలో ఇంకో చూసేది ఏమిటంటే త్యాగం. ఆ ఇద్దరిలో మనం చూసేది ఏమిటి? త్యాగం. 44 వచ్చిన ఒకసారి చదవండి. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనం వల్లే ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటని దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 46 వచనం కూడా. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కూడా ఏం చేశారంట? పొలంలో దాచబడ్డ ధనాన్ని కనుగొని ఆ వ్యక్తి ఏం చేశాడు? తనకున్నదంతా కూడా అమ్మి ఆ ధనాన్ని చేజెక్కించుకున్నాడు. రెండో వ్యక్తి కూడా, వర్తకుడు కూడా ఏం చేశాడు? ఆ ఆనుముత్యాలను కనుగొని ఏం చేశాడంటే వెళ్ళి తనకున్నదంతా కూడా అమ్మి దాన్ని సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఏదైనా సాధించుకోవాలని అనుకుంటే, ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే మనం కూడా ఏం చేయాలి? త్యాగాలు చేయాలి. మనం కూడా ఏం చేయాలి? త్యాగాలు చేయాలి. ఊరిని తేరగా ఏది కూడా మనకి రాదు. ఏది కూడా తేరగా రాదు. త్యాగం చేస్తేనే అది మనకు దక్కుతుంది. త్యాగం చేయకపోతే ఏది కూడా మనకి దక్కదు. ఉదాహరణ చెప్తా. 10వ తరగతి చదువుకునే పిల్లవాడు మంచి మార్కులు సంపాదించుకోవాలనుకుంటే, మంచి ర్యాంకు సంపాదించుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సినిమా శిఖరాలని త్యాగం చేయాలి. తనకున్నటువంటి సమయాన్ని కూడా దేనికోసం త్యాగం చేయాలి? చదువు కోసం త్యాగం చేయాలి. ఇంకేంటి? ఆహారం నిద్ర అన్నీ కూడా త్యాగం చేయాలి. దేనికోసం త్యాగం చేయాలి? మంచి మార్కులు సంపాదించుకోవడానికి త్యాగం చేయాలి. లేకపోతే ఆటలు పాటలు అన్నిట్లు కూడా త్యాగం చేయాలి. దేనికోసం త్యాగం చేయాలి? మంచి మార్కులు సంపాదించుకోవడానికి త్యాగం చేయాలి. అవి త్యాగం చేస్తేనే మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది. వాటిని త్యాగం చేయకపోతే మంచి మార్కులు మంచి ర్యాంకులు వచ్చేస్తాయా? రావు. అవి ఎన్నట్టు కూడా అవి రావు. కాబట్టి ఆ విద్యార్థి అన్నిట్లో కూడా త్యాగం చేసేది. అన్నిట్లో విలువైంది ఏంటి? ఆ వ్యక్తికి మంచి మార్కులు రావాలి. అదే ఆ వ్యక్తికి విలువైంది. దానికోసం ఏం చేయాలి? మిగతా అన్నిటిని కూడా త్యాగం చేయాలి. అదేవిధంగా మనకు కూడా ప్రభువు కావాలి అంటే, దేవుని యొక్క ప్రేమ కావాలంటే మనం కూడా దేన్నో దాన్ని మనం కూడా త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? దేవుని ప్రేమను పొందాలంటే మనలో ఉన్నటువంటి దేశాన్ని మనం త్యాగం చేయాలి. దేవుని యొక్క శాంతిని పొందాలంటే మనలో ఉన్నటువంటి అశాంతిని మనం కూడా ఏం చేయాలి? త్యాగం చేయాలి. దేవుని యొక్క మమకారం పొందాలనుకుంటే మనలో ఉన్నటువంటి ద్వేష కానీ క్రోధం కానీ వీటన్నిటిని కూడా మనం త్యాగం చేయాలి. అప్పుడే దేవుని ప్రేమను పొందగలం, దేవుని యొక్క క్షమను పొందగలం, దేవుని యొక్క కరుణను మనం పొందగలం. వీటిని త్యాగం చేయండి దేవుని యొక్క ప్రేమను ఎన్నటికీ మనం పొందం. ఇక దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, దేవుడా నన్ను దీవించాయా, నన్ను ఆశీర్వదించి ప్రార్థన చేస్తావు. ఇంటికి వెళ్తే కోపం. ఎవరి మీద కోపం? పక్కింటి వాళ్ళ మీద కోపం. పక్కింటి వాళ్ళ మీద కోపం, అది పగ తీర్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉంటావు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా సరే ఆ పగని, ఆ కోపాన్ని త్యాగం చేయకపోతే దేవుని దేవుళ్ళు ఎన్నటికీ నువ్వు పొందవు. వీరిద్దరు కూడా ఆ దాచబడిన ధనాన్ని పొందడానికి, ఆ వర్తకుడు కూడా ఆనుముత్యాలు పొందడానికి ఏం చేశాడు? తనకున్నదంతా కూడా అమ్మి వేశాడు. వాళ్ళకున్నదంతా కూడా వారు అమ్మి వేశారు. వాటన్నిటి కూడా అమ్మివేసి ఆ ధనాన్ని, ఆ ఆనుముత్యాలు వారు పొందగలిగారు. నువ్వు కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటే నువ్వు కూడా నీ జీవితంలో ఏదో ఒకటి త్యాగం చేయాలి. అది నీపైన ఆధారపడి ఉంటుంది. అందరికి ఒకేలాగా ఉండదు. అందరికీ ఒకేలా, కొందరు ద్వేషం పడుతుంది, కొందరు అసూయ పడుతుంది, కొందరిలో క్రోధం పడుతుంది, కొందరిలో పగ తీసుకునేటువంటి గుణాలు కలిగి ఉంటారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది. కాబట్టి
వీటన్నిటిని కూడా త్యాగం చేస్తేనే మనం ఏం పొందగలం, దేన్ని కనుగొనగలం, మనం దేన్ని సాధించుకోగలం, ఆ పరలోక రాజ్యాన్ని మనందరం కూడా సాధించుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రసంగం చాలా ఉంది కాబట్టి ఇంకో 15 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కడితో ఆపేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా పైకి లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాం. పరలోకమును